కొత్త ప్రయాణాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పలేము. మన జర్నీ లైఫ్లోని అనేక రకాలైన కొత్త వస్తువులతో మనం పనిచేయాలి. అవి ఎలా తయారు చేయాలి, ఎలాగ ఆపరేట్ చేయాలి, అవి ఎలా తయారవుతున్నాయి, ఆ రంగాల్లో మనం ఉద్యోగాలు ఎలా సంపాదించాలి. ఒక కంప్యూటర్ కానీ, ఏదో ఒక సెల్ ఫోన్ కానీ, ఏదైనా ఒక గ్యాడ్జెట్ కానీ, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ స్కిల్ కానీ నూతనంగా డెవలప్మెంట్ చేయాలనంటే, హార్డ్వేర్ కానీ ఏదైనా తయారు చేయాలంటే ఫిజికల్గా, ఈరోజు సుభాష్ శుక్లా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి ISI స్టేషన్ నుంచి క్రిందకు వచ్చాడు. ఇది ఎంతో నైపుణ్యంతో కూడిన, ప్రమాదంతో కూడిన ప్రయాణం. దానికి ఆయన ఎన్నో రాత్రులు శిక్షణ పొందాడు అనమాట ల్యాండ్ మీద. అలాగే ఆకాశంలోనికి మొన్న మోదీ గారు ఏం చేశారంటే, ఎక్కువ డ్రోన్స్తో ఒక విచిత్రమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశంలో మిరుమిట్లు కొలిపే డ్రోన్ కార్యక్రమాన్ని చేశారు. ఈ డ్రోన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. AI ఒక టూల్. AI అనేది అన్ని విషయాల్లోనూ పనిచేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకి AI అనేది ఇప్పుడు కంపల్సరీ మెటీరియల్ అయిపోయింది. ఎవ్రీథింగ్ AI. ఇప్పుడు నేను లిటరేచర్ మీద AIతో పనిచేస్తే అసలు నా సొంత చుట్టంలాగా అది మాట్లాడుతుంది నాతో. టెక్నికల్గా, ఎడ్యుకేషనల్గా, ఫిజికల్గా, మోటివేటర్గా, సైంటిఫికల్గా, ఇంగ్లీషు, ఇంకా ఎనీథింగ్ ఎవ్రీవేర్ మీరు ఏది అడిగితే అది సమాధానం చెప్పేంత కెపాసిటీ దానికి ఉంది. ఈ టూల్ ఎలా తయారు చేశారు, ఇలాంటివన్నీ ఇంకా మీరు కొత్త విచిత్రాలతో పనిచేసే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ చదువులు, మీ చదువులు బేసికల్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ 10th క్లాసు, ఇంటర్ కామన్ డిగ్రీస్ మాత్రమే మీకు బతకడానికి పనిచేసేవి కావు. మీరు డిగ్రీ నుంచి చేసే చదువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు ఇంపార్టెంట్ ఉంటాయి. అక్కడ మాత్రమే మీరు గ్రేడైజేషన్ చేసుకోవాలి. మీ ప్రయాణం అంతా ప్రపంచంతో అనుసంధానం అయిపోయింది. ప్రకృతితో కాదు, ప్రక్క దేశంతో, ప్రక్క ఖండంతో మనం అనుసంధానం అయిపోయినాం ఈరోజు. అలాంటి గొప్ప సంబంధాలు కలిగిన ఈ విషయాన్ని యూనిసెఫ్ 2014లో జూలై 15న యూత్ డేగా, స్కిల్ యూత్ డేగా ప్రకటించింది. భారతదేశం దాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ SPD వారు మనకి యూత్కి సంబంధించి స్కిల్కి డెవలప్మెంట్ చేయని ఆటోమోటివ్స్, IT సెక్షన్ సంబంధించింది, బ్యాంకింగ్ సంబంధించింది మనకి ఒక 3 విభాగాలు మనకి ఇచ్చారు. అవి మీరు నేర్చుకోవాలి. మా టైంలో మాకు కంప్యూటర్ అంటే బొమ్మలాగానే ఉండేది. పుస్తకంలో బొమ్మ, టీవీ పుస్తకంలో బొమ్మ. నేను నేరుగా టీవీని చూడలేదు, నేరుగా కంప్యూటర్ని చూడలేదు, నేరుగా టెలిఫోన్ కూడా చూడలేదు. ఇప్పుడు మనం అనేక రకాలైన గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి, బిగినింగ్ నుంచి కంప్యూటర్ అంటే ఏమిటి, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏంటి, ఆటోమేటివ్స్ ఏంటి, ఈ రకాలైన యాంత్రిక పరికరాలతో మనం ఎలా పనిచేయాలనేది నేర్చుకోవడం అనేది అత్యవసరం అవుతుంది. ఇప్పుడు నాకు సెలవిస్తే నేను కొన్ని ఆపరేట్ చేయలేను, మెసేజ్ పెట్టలేను, నేను రీడ్ చేసి బయటికి పంపించలేను, కేవలం ఫోనే మాట్లాడతాను. అందులో 100 అవకాశాలు ఉంటాయి. మరి స్కిల్ నాకు లేక నేను ఒక ఆపర్చునిటీని మాత్రమే ఉపయోగించుకుంటాను. అలాగే స్కిల్ లేకపోతే చాలా ఇబ్బందులు మనం పడతాం. కాబట్టి స్కిల్ ఓరియంటేషన్ అనేది బేసికల్గా సైన్స్తో ముడిపడి ఉంది, శాస్త్రాలతో ముడిపడి ఉంది, జీవితంతో ముడిపడి ఉంది, చదువుతో ముడిపడి ఉంది, ప్రపంచంతో ముడిపడి ఉంది. ప్రపంచం అంతా ఇప్పుడు స్కిల్ మీద ఆధారపడి నడుస్తూ ఉంది. ఆ స్కిల్ని ఆటోమేషన్ అంటుంది ఇప్పుడు గవర్నమెంట్. ఆటోమేషన్ అంటే ఈవేళ నువ్వు చేసిన పని రేపటికి నువ్వు లాస్ట్ డేటెడ్ అయిపోతున్నావు. ఈవేళ నీకు ఒక ఉద్యోగం ఉంది, రేపటి నీకు ఉద్యోగం ఉండదు. ఎందుకంటే కొత్త పరికరం వస్తుంది, నీ పాత పరికరంతో నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. కొత్త ఎడ్యుకేషన్, కొత్త టెక్నాలజీ క్షణక్షణం మారిపోతూ ఉందన్నమాట. కాబట్టి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుంది. సాఫ్ట్వేర్స్ కంపెనీలన్నీ ఉద్యోగాలు తగ్గించాయి. ఈ తగ్గించడానికి కారణం ఏంటంటే కొత్త పరికరాలు రావడం వల్ల, మనుషుల బదులుగా యంత్రాలు పనిచేయడం వల్ల, రోబోటిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అవడం చేత ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాల్లో మన రోబోటిక్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఈ రోబోటిక్ నాలెడ్జ్ అనేది ఎవ్రీవేర్ ఇప్పుడు మనతో పాటు కలిపి ప్రయాణం చేస్తుంది, పనిచేస్తుంది అనమాట. ఇది మనిషిలాగే పనిచేసే హ్యూమనాయిడ్ రోబోటిక్ టెక్నాలజీ వరకు మనం ఎదిగిపోయి ఉన్నాం. చంద్రమండలాన్ని భారతదేశం వెళ్ళే రోజులు. ఇప్పుడు మనం 3వ చంద్రయాన్ మనం చేసుకున్నాం. 4వ చంద్రయాన్ కార్యక్రమాన్ని కూడా భారతదేశం శ్రీకారం చుట్టింది. యూత్కి శిక్షణ కార్యక్రమాల్ని అందజేస్తూ ఉందన్నమాట. నిన్న ఒక అబ్బాయి బ్యాటరీతో నడిచే సైకిల్ కనిపెడితే మన ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన్ గారు దాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లడు ఏం చేస్తాడని మనం అనుకుంటాం. మీలో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆ సైంటిస్ట్ని వెళ్ళి తీయండి. ఓకేనా? మరి మన ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ నాయుడు గారు మాట్లాడతారు.